నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మనందరం అన్ని విషయాలు అనుభవిస్తే గానీ, మనకి తెలిస్తే గానీ అది నిజం అనుకోండి. కొన్ని చూసి కూడా అర్థం చేసుకుంటాం కదా! మరి కొన్నిటిని అలా చూసి మనం అర్థం చేసుకుంటానికి మనకేం ఉపయోగపడుతుంది? అంటే రోడ్డు మీద వెళ్తున్నారు. స్పీడ్ కంట్రోల్ తప్పి మన ముందున్న బండి పక్క బండికి గుద్దుకు పడిపోయిందనుకోండి. ఆటోమేటిక్‌గా మనకు అర్థమవుతుంది. మనం అంత స్పీడ్‌గా వెళ్తే కంట్రోల్ చేసుకోలేమని. అది మనకెవరో ఏ ట్యూషన్ టీచరో, లేకపోతే అమ్మో, నాన్నో ఎవరో పక్క నుండి మనకి చెప్పలేదు కదా! మనంతట మనకే అర్థమైపోయింది. అలా అర్థమవ్వడానికి ఏది కారణమైంది? మనకి అలా అర్థం చెప్పడానికి లేదా అర్థం చేసుకోవడానికి మనం ఏ ట్యూషన్‌కి వెళ్ళకుండా మనకెలా అర్థమైంది? దాన్నే మనం వివేకం అంటాం. ఇది ఎలా అభివృద్ధి చెందుతుంది? విద్య మనం మనం విద్య జ్ఞానానికి మన చదువు జ్ఞానం సంపాదించుకోవడానికి ఉపయోగపడితే, ఆ జ్ఞానాన్ని ఆహ్, ఎలా అర్థం చేసుకోవాలో మన తెలివి, మేధస్సు చెప్తుంది. ఏదైతే అర్థం చేసుకున్నామో దాన్ని ఆచరించేటప్పుడు ఎలా ఉండాలో వివేకం చెప్తుంది. అంటే ఆ విద్య వల్ల మనకి వివేకం రావాలి. ఆ వివేకం వల్లనే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే ఏమవుతుందన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. మనం అలాంటి విద్యను ప్రోత్సహించాలి. వివేకవంతులైన తరాన్ని తయారు చేయడానికి మనకు విద్య ఉపయోగపడాలి. అందరం చదువుతున్నాం, మా వాళ్ళు చదివారు, బోలెడు మార్కులొచ్చాయి అంటే కాదండి. వారిలో ఆ విద్య ఎంతటి వివేకాన్ని పెంపొందించింది, అది వారికి ఎలా ఉపయోగపడుతుందన్నది కూడా చాలా ఇంపార్టెంట్.